ఈరోజు మొగ్గలన్నీ ఇప్పినాయి కానీ తెంపొద్దు, ఇంకా పెద్దగా కావాలి ఫ్లవర్స్. పెద్దగా అయినాక తెంపుదాం. ఇక్కడ ఇంకొకటి ఉంది సేమ్, చిన్న చిన్న మొగ్గలు అయినాయి. చామంతి. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చాలా పనులు ఉన్నాయి, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ చిన్నుని కలవడానికి వెళ్ళాలి, చాలా రెసిపీస్ కూడా చేయాలి. ఈరోజు బ్లాగ్ నాకు తెలిసి కొంచెం పెద్దగా ఉంటుంది, సో ఖచ్చితంగా చూడండి. అండ్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి కానీ 3 అటెండ్ అవుతానా 2 అటెండ్ అవుతానో టైంని బట్టి తెలుస్తుంది. సో ఒకటి ప్రిపరేషన్ చేద్దాం. ఈరోజు బొటిక్ క్లోజ్ అండ్ మాస్టర్ క్లాస్ కూడా లేదు ఈరోజు. రొట్టె స్టార్ట్ చేసిన నందిని, రొట్టె స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేను కర్రీ స్టార్ట్ చేయాలి కదా నందిని. సో పొద్దున్నే పప్పుచారుకి పప్పు ఉడకబెట్టేసిన. సో ఫస్ట్ పప్పుచారు చేసేస్తా. చిన్నుకు అయితే పప్పుచారు ఎగ్ ఫ్రై కావాలంట. సో చిన్నుకు పప్పుచారు ఎగ్ ఫ్రై చేసేస్తే ఇప్పుడైతే ఫస్ట్ పప్పుచారు చేసేస్తా. ఎగ్ ఫ్రై కొంచెం లేట్గా చేస్తే వెళ్ళే ముందు. అండ్ అమ్ముకు మటన్ చేస్తున్నాను. ఈరోజు మటన్ రెసిపీ చూపిస్తాను మీకు, ఈజీ అండ్ సూపర్ టేస్ట్. మటన్ జొన్న రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందులో మా అమ్మకు చాలా ఇష్టం మటన్ జొన్న రొట్టె అంటే. రొట్టెలు అయ్యేసరికి మటన్ అయిపోతుంది. అంబల్ అయింది. ఈరోజు అంబల్ కొంచెమే చేసిన, ఎందుకంటే సండే కదా ఎవరు రారు, అందుకని కొంచెమే అంబల్ చేసిన. పూజ అయిపోయింది. పూజ చేసేసి వంట స్టార్ట్ చేద్దామని ఫస్ట్ పూజ చేసేసిన. మటన్కి బౌల్ పెట్టేసిన. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది మటన్ కాబట్టి. వచ్చినాయి అనుకో, అమ్మో నేను అనవసరంగా ఏడిచిన అనుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ వేడైంది, షాజీరా వేస్తున్నా. ఒక 4 కంటే 4 తోక మిరియాలు వేస్తున్నా. 4 లవంగాలు, ఒక 3 ఇలాచి, కొంచెం చెక్క, కొంచెం కలిపేసి ఉల్లిపాయలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు కొంచెం వేగినాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసిన. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఉంచడం. ఫ్రిడ్జ్లో ఉంటే ఏం కరంలో. పసుపు, ఈ బొక్కలు ఎన్ని ఉంటే అన్ని ఇష్టం అమ్ములకి, కానీ వాడు 2-3 వేస్తాడు. మూత పెట్టేస్తే కొన్ని వాటర్ వస్తాయి. మూత పెట్టే ముందు ఒక చిన్న పని చేయాలి. మటన్ బయట నుంచి తీసుకొస్తారు కదా, కొంచెం దిష్టి తీసేయాలి ఇట్లా. మూత పెట్టేద్దాం, కొంచెం వాటర్ వస్తాయి. ఆలోపు సాంబార్ చేసేస్తా, ఓపెన్ అయిపోతుంది. సరిపోతాయి. ఆయిల్ వేడి పెట్టనే లేదు, మంటనే పెట్టలే. బౌల్ పెట్టినా కానీ మంట పెట్టడం మర్చిపోయింది. అది కథ. నందిని రొట్టెలు ఎంత బాగా చేస్తుంది చూడండి. ఇది చిట్టపట్ట అప్పుడు వాటర్ పడేది. వేసిన చిన్న ఎండు మిరపకాయలు, మటన్లో వాటర్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి చూడండి. కొంచెం మగ్గినట్టు అయింది కదా. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఉప్పు కారం అన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేయాలన్నమాట. కారం ఒక 4 స్పూన్స్ వేస్తున్నా. ఇది చిన్న స్పూను, దీంతో ఒక 4 స్పూన్స్ వేస్తున్నా.
మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం అంటే కారం వేసుకోండి, సప్పగా తింటే సప్పగా వేసుకోండి. సాల్ట్ అయితే ఓన్లీ 1 స్పూన్ వేస్తున్నాం. 1 స్పూన్ పైన కొంచెం, ఎందుకంటే నాన్ వెజ్లో ఎక్కువ సాల్ట్ పట్టదు. సో ఇది ఒకటి కొంచెం జాగ్రత్త సాల్ట్ వేసేటప్పుడు. ఒకసారి మంచిగా కలిపేసి ఇలా మంచిగా ఉప్పు కారం అంతా ముక్కలు పట్టేటట్టు కలిపేసి ఇంకా దీంట్లో నేను వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. ఇట్లానే మూత పెట్టేస్తాను. ఇంకా 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. నేను ఇప్పుడు ఉప్పు కారం కూడా ఏం చూడట్లేదు, నాకు తెలిసి అది సరిపోతుందని, అంతా నేను ఏం చూడట్లేదు. సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నా. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని వదిలేదు. ముందు సాంబార్ కడికి వచ్చేసరికి దీంట్లో ఎల్లిగడ్డ వేసేసిన. ఎల్లిగడ్డ కొంచెం మంచిగా ఫ్రై అయ్యాలి. ఫస్ట్ ఇష్టం ఉంటే దీంట్లో కారం వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. నేను కారం ఏం వేయట్లేదు, ఎందుకంటే దీనికి కాంబినేషన్ ఎగ్ కొంచెం స్పైసీగా చేస్తాను కాబట్టి. ఆల్రెడీ ఉడికిచ్చి రుద్ది పెట్టుకున్న పప్పు, దీన్ని ప్రొద్దున్నే ఉడికిచ్చేసిన. ఫస్ట్ లేవగానే ఇదే పని చేసిన. పప్పు ఉడకబెట్టి మంచిగా రుద్ది పెట్టేసిన. ఈ పప్పు దీంట్లో వేసేసాను. ఆల్రెడీ తీసి పెట్టుకుని చింతపండు పులుసు వేసేస్తున్నా దీంట్లో. సాల్ట్, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి. ఇంతే. ఇంకా దీన్ని బాగా మరగాలి. మరిగితే అప్పుడు టేస్ట్ వస్తుంది. దీంట్లో నేను కరివేపాకు యాడ్ చేయలేను, ఎందుకంటే చిన్న కొంచెం కరివేపాకు అంటే అంత ఇష్టమే ఉండదు. లాస్ట్కు కొత్తిమీర యాడ్ చేస్తాను. వెజిటేబుల్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు, టమాటా అట్లాంటివి కూడా, ఎందుకంటే అవన్నీ ఏమీ ఇష్టం ఉండదు. ఇలా ప్లెయిన్ సాంబార్ అంటే ఇష్టం. కాకపోతే ఇది చాలాసేపు మరగాలి, మరిగితే అప్పుడు టేస్ట్ వస్తుంది. సో దీనికోసేపు ఇలా వదిలేద్దాం. మటన్ కూడా ఆల్మోస్ట్ విజిల్స్ అన్నీ వచ్చేసినాయి. దీనికి కొంచెం కొబ్బరి పొడి ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు. హాయ్, చాలా రోజుల తర్వాత వచ్చిన. అవును, చాలా రోజు అవుతుంది. నేను ఉంటలేను కదా ఇక్కడ. ఎందుకు ఉంటాలో నారాయణకేలా ఉంటున్నా కదా. ఏదైనా పని వాడి మేము గుర్తొస్తేనే కదా నువ్వు వచ్చేది. అట్లా ఏం లేదు. ఫ్రెండ్స్ అయితే ఎప్పటికీ గుర్తుంటారు. అంతేనా? రాకపోను. ఏం తీసుకొచ్చినావు మరి? డ్రెస్సెస్ తీసుకొని వచ్చిన, కుట్టేటివి తీసుకొని వచ్చిన. అది ఫ్రాకా? ఇది ఫ్రాక్ అనుకుంటున్నా. కట్ చేసిన కొబ్బరి, 2-3 లవంగాలు, తోక మిరియాలు, అంటే 2 ఇలాచీలు. ఆల్రెడీ మనం ఇవన్నీ మటన్లో వేసినాం కదా, అందుకే ఇది కొంచెం కొంచెం వేస్తున్నా. షాజీరా, చెక్క, ఇది పెద్ద ఇలాచి. ఇవన్నీ వేసి దీన్ని మిక్సీ చేసేద్దాం. సాంబార్ కూడా రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసిన. మంచిగా కలర్ఫుల్గా అయింది, మంచిగా ఉడికినట్టు అనిపిస్తుంది. ఎస్, ఉడికింది. కొబ్బరి పొడి వేసేస్తున్నా. కొంచెం ఉడికే వరకు వదిలేద్దాం. యమ్మీగా మటన్ రెడీ అయింది. ఇప్పుడు రొట్టె మటన్ తినేసి. అమ్ము కొంచెం ఘాట్ అయింది. యాక్చువల్గా అమ్ము కూడా ఘాటుగా తింటుండే, కానీ ఇప్పుడు బయట తిని ఆ సప్పగా అలవాటైపోయి దానికి కొంచెం ఘాట్ అయిందంట. నాకు మాత్రం చాలా బాగుంది, మంచిగా ఉడికింది. చూడండి మెత్తగా. ఈజీ ఉంది కదా ప్రాసెస్, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి మెత్తగా ఉడికిపోయింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. జొన్న రొట్టె కష్టం అనుకుంటే జొన్న రొట్టె ఇప్పుడు బయట బాగా దొరుకుతుంది. సో ఇలా ట్రై చేసి తినండి. నందిని రివ్యూ అడుగుదాం. నందిని ఎట్లా మటన్ కర్రీ? మటన్ కర్రీ, జొన్న రొట్టె మంచిగా ఉందా? కారం ఏందా? మన అమ్మల కారం ఏంటంటే దేనికోసం కట్ చేస్తున్నా ఉల్లిగడ్డలు. నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్. ఉల్లిగడ్డ కూర, ఎగ్ ఉల్లిగడ్డ కట్ చేయి. ఉల్లిగడ్డ కట్ చేయి, నేను ఇప్పుడు వస్తాను. ఇప్పుడు చిన్ను కోసం ఎగ్ కర్రీ చేద్దాం. చిన్ను కొన్ని రోజులు నాన్ వెజ్ తినదంట. సో అందుకని నిన్ననే ఫోన్ చేసినప్పుడు చెప్పింది సాంబార్ అండ్ ఎగ్ కర్రీ అని.
సో సాంబార్ ఎగ్ కర్రీ, సాంబార్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా మార్నింగే. ఇప్పుడు ఎగ్ కర్రీ చేసేసి దానికి అన్నీ సర్దేద్దాం ఇంకా దాన్ని అన్నీ. ఈ ప్యాన్లో నార్మల్గా మనం బాయిల్డ్ ఎగ్స్ చేస్తే మాత్రం నల్లగా అయిపోతాయి. సో బాయిల్డ్ ఎగ్స్ కాకుండా ఎగ్ ఫ్రై, ఎగ్ బుర్జీ లాగా చేయాలన్నమాట. చిన్నుకు అది చాలా ఇష్టం. సో ఈ ప్యాన్లో చేస్తున్నా. ఆయిల్ వేసేస్తున్నా, ఉల్లిపాయలు వేసి ఎగ్ ఫ్రై అది చాలా బాగా చేసుకుంటుంది. ఇంటికి వచ్చినప్పుడు దానికి ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించకపోతే వెజిటేబుల్స్ అట్లా ఇట్లా ఎగ్ చేసుకుంటుంది అనమాట. దానికి అదే ఇట్లా ఎగ్ చేసుకొని ఎగ్ రైస్ చేసుకుంటుంది, టమాటో రైస్ అట్లా బాగా చేసుకుంటుంది. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు. చూసారా ఇందాక నందిని కట్ చేసింది కదా ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి. నందిని ఏ పని చేసినా నిజంగా పర్ఫెక్ట్గా చేస్తుంది. చాలా బాగా కట్ చేసింది, ఫైన్గా కట్ చేసింది ఉల్లిపాయలు. సో ఆయిల్ కొంచెం వేడి అవుతుంది కదా, ఫస్ట్ పచ్చిమిర్చి వేసేస్తున్నా. ఉల్లిపాయలు ఎంత స్లోగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. సో వీటిని ఇలా వదిలేసి నందిని అండ్ అమ్ము ఏం చేస్తుందో చూద్దాం. సో ఈరోజు ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నాం మేము. చిల్డ్రన్ బెడ్రూమ్ మొత్తం పిచ్చుకుంది. సో నందిని హెల్ప్తో ఇదంతా మేము సర్దేస్తున్నాం అనమాట. సో ఇంట్లో అవసరం ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇవన్నీ తీసేసి నీట్గా సర్దేసి మొత్తం ఆర్గనైజ్ అయినాక చూపిస్తాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసిన. ఏది చేసినా కొంచెం ఎక్కువనే చేస్తాను, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సరిపోయేటట్టు కొంచెం ఎక్కువనే చేస్తాను అనమాట. సో వాళ్ళు కూడా ఇంటి ఫుడ్ తినాలని బాగా ఎదురు చూస్తుంటారు అనమాట. 3 స్పూన్స్ కారం వేసిన. ఇందులో కూడా కొంచెం సాల్ట్ తక్కువనే, ఎందుకంటే ఎగ్స్ కదా, ఎగ్స్లో సాల్ట్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేద్దాం సాల్ట్. ధనియాల పొడి, ఎగ్స్ వేసేస్తున్నాం. వేద్దాం, ఎగ్ సెట్ అయిపోతుంది దీంట్లో. అప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా పొడిగా ఇష్టం అనమాట దానికి. పొడిగా అంటే కర్రీ రైస్లో కలుపుకొని ఉంటుంది. సో ఆల్మోస్ట్ డన్. లాస్ట్కు కొంచెం కొత్తిమీర వేసేస్తున్నా. ఇది కూడా కలిపేస్తున్నా, అది బాగా కనిపిస్తే కూడా తినదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెడీ అవుతాం. ఫంక్షన్కి రెడీ అయినా నిన్ను తీసుకెళ్ళి ఇంటి పక్కనే ఫంక్షన్. తొందర ఇలా రెడీ అయినా జస్ట్ వెళ్ళి కలవాలి, రావాలి అంతే. పక్కనే బాగుంటుంది కదా అని చెప్పేసి రెడీ అయినా. సో ఆ విషయంలో మా నాకు చిన్న వార్ కూడా అయింది. సో ఇట్లా రెడీ అయిపోయింది అనమాట. తొందరగా వెళ్ళేసి వచ్చి మళ్ళీ కలుస్తాం. ఫంక్షన్ వీడియోస్ మాత్రమే తీయాలి. బ్యాక్ ఫ్రమ్ ఫంక్షన్ నుంచి వచ్చేసి ఇప్పుడు చింటికి ఇవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం, ఇంకా లేట్ అయిపోతుంది. సాంబార్, రైస్, ఎగ్, గ్రేప్స్. నేను లంచ్ చేస్తుంది. అప్పడాలు కూడా స్టార్ట్. చిన్న దగ్గరికి వెళ్తున్నాం స్టార్టింగ్ అని. మరి ఈడంగా ఎందుకు వచ్చినా నందిని కూడా తీసుకెళ్తున్నాం. చిన్న దగ్గర కాదు, బస్ స్టాప్లో వదిలేస్తాను నందిని. అమ్ము దాసుకుంటుంది. మాదాపూర్ శ్రీ చైతన్య కరెక్ట్ గంట పడుతుంది. 3:30 అవుతుంది, 4:30 వరకు వెళ్తాం. ఫైనల్లీ రీచ్డ్ శ్రీ చైతన్య. వీళ్ళు ఐస్ క్రీమ్ కోసం ఎక్కడెక్కడ నువ్వే అట్లాంటి బండలు వచ్చినప్పుడు తినొద్దు అంటావు, మళ్ళీ నువ్వే ఇప్పుడు ఐస్ క్రీమ్
ఆడ రైట్ ఐస్ క్రీమ్ ఇందాక చూసిన షాప్ దాన్నే అబ్బా brownie. ఎందుకంటే వేడిగా ఉంటుందా? అమ్లు అమ్లు మీరు ఏమన్నా తినుండే నాకైతే కోన్ ఐస్ క్రీమ్ ఇప్పింది ఆ సిజ్లింగ్ మనతోటి కాదు కోన్ ఐస్ క్రీమ్ ఫుల్ ఐస్ క్రీమ్ ఏదో ఒకటి ఇప్పించిన అదే ఫుల్ ఐస్ క్రీమ్ ఫుల్ కాదు ఫుల్ ఐస్ క్రీమ్ అన్నా నేను కూడా ఫుల్ ఐస్ క్రీమ్ కోసం ఏడదా ముందు చూటాను ఈడ చేస్తే మళ్ళీ ముందుకు పోవాలి. అది ఎన్నుకుంటున్నానా లేదు ఐస్ క్రీమ్ తినడానికని ఓల్డ్ ముంబై ఐస్ క్రీమ్కి వచ్చినాము. చూద్దాం ఇక్కడ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది. మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగుంది. వాడికి ఎందుకు పోతురు చిన్న వల్ల సీనియర్ స్టూడెంట్ని కలవడానికి వచ్చినాం. సో ఇది వేరే హాస్టల్ చిన్న హాస్టల్ కాదు. నా ఇష్టం నేను వీడియో కాల్ చేసుకుంటాను మాట్లాడుతాను మీకేం పడుతుంది. అయితే ఐఐటి జేఈ మెయిన్స్ వాటి గురించి ఒకసారి సలహాలు సూచనలు కోసం వచ్చినాం. సో ఇప్పుడు అమ్మాయి వస్తుంది వచ్చినాం. ఏం చేస్తున్నాం కాలేజీకి వచ్చినాం. చిన్నును హాస్టల్లో వదిలేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇప్పుడు బీరంగూడ వెళ్తున్నాం. బీరంగూడ వెళ్ళి అక్క వాళ్ళని కలిసేసి అక్కడ డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి. చెప్పండి అందరూ ఒకసారి. గైడ్సా వెరైటీ నడుస్తలేవు. బ్రిజా ఇది ఈరోజు బ్లాగ్. రిటర్న్ టు హోమ్ 10:30 అయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది ఈరోజు ఫుల్ బ్లాగ్ అనమాట. డే మొత్తం బిజీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ బ్లాగ్.